హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇదిగో వీడియోలో చూపిస్తున్న పోపు, తాలింపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలు, చింతపండు కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ పోపుని మిక్సీలో వేసుకొని బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టాలి. తర్వాత ఇది పౌడర్ అయిపోయిన తర్వాత చూసారా ఈ విధంగా. నెక్స్ట్ దోసకాయ ముక్కలు, చింతపండు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేయడమే, అంతే, సింపుల్. మనం ఉప్పు అది కూడా దోసకాయ ముక్కలు ఫ్రై చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదిగో ఈ రెసిపీ ఇది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని ఎక్కడ ఉండలు లేకుండా మిక్సీ పట్టుకొని ఇగో ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. యమ్మీ యమ్మీ దోసకాయ పచ్చడి రెడీ. టడా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.